యంగ్ హీరో నితిన్ కొన్నేళ్లుగా మళ్లీ వరుసగా ఫ్లాప్స్ ఇస్తూ వస్తున్నాడు. ఎంటర్టైన్మెంటే హైలైట్ గా వచ్చిన ఎక్స్ట్రాఆర్డినరీ మైండ్ డిజాస్టర్ అయింది. దీంతో ఇప్పుడు చేస్తున్న సినిమా మీదే హోప్స్ పెట్టుకున్నాడు. భీష్మ తర్వాత వెంకీ కుడుమల డైరెక్షన్ లో నితిన్ చేస్తున్న మూవీకి రాబిన్ హుడ్ టైటిల్ ఫిక్స్ చేస్తూ రిపబ్లిక్ డే సందర్భంగా గ్లింప్స్ కూడా వదిలారు మేకర్స్. మరి ఆ గ్లింప్స్ ఎలా ఉందో చూద్దాం. ఆస్తులున్న వాళ్ళంతా నా అన్నదమ్ములు, ఆభరణాలేసుకున్న వాళ్ళంతా నా అక్క చెల్లెలు అంటున్నాడు నితిన్. అంతేకాదు, అవసరం కొద్దీ వాళ్ళ జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హట్ అవ్వలేదు. ఎందుకంటే అయిన వాళ్ళ దగ్గర తీసుకోవడం నా హక్కు, మై బేసిక్ రైట్. బికాస్ ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ అదిరిపోయే డైలాగ్స్ చెప్తున్నాడు. ఇదంతా రాబిన్ హుడ్ గ్లింప్స్ లో చూపించి ఆకట్టుకుంటున్నారు మేకర్స్. గ్లింప్స్ చూస్తుంటే నితిన్ ఇందులో భారీ లెవెల్లో దొంగతనాలు చేస్తాడు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా జనవరి 27న సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. నితిన్ కి జోడీగా మొదట రష్మిక మందానని అనుకున్నారు. ఆ తర్వాత శ్రీలీల పేరు కూడా వినిపించింది. నిజానికి ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు. గత ఏడాది నితిన్ చేసిన మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రాఆర్డినరీ మైండ్ సినిమాలు ఆడలేదు. మరి రాబిన్ హుడ్ అయినా నితిన్ కి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.